శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని శాంతినగర్లో తాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులు పాలకులు చుట్టూ తిరిగినా పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తమ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే గౌతు శిరీష ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ముఖం చాటేశారని మండిపడుతున్నారు. సమస్యను పరిష్కరించకుండా గాలి కొదిలేశారంటూ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 నెలలుగా మంచినీరు అందక విలవిల్లాడిపోతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారని గగ్గోలు పెడుతున్నారు స్థానికులు. ప్రతిరోజు తైనకోడి నీళ్ళకి అవడుకో మేడం గారు చెప్తే ఏదో కులి నీళ్ళు పట్టేసి తెచ్చే ట్యాంకులు ఇస్తున్నారు. ఈ ట్యాంక్ ఏదో మున్సిపాలిటీకి వస్తుందంటే ఇది రాత్రి 12-1 గంటకి ఇస్తున్నారు. కొండలతో కొట్టుకోవడం ఎక్కడ రాత్రి పొగరు నిద్రలు ఉండవు, సరైన తిల్లు లేవు. ఓట్లు అక్కర్లేనప్పుడు మేము అక్కర్లేదు. ఇందిరా కాలనీలో నీరు మొత్తం పరిగెడుతుంది, చూస్తున్నాం. మేము వచ్చే బొక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. ముసలోళ్ళు మేము తెచ్చుకోగలం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఓపుకున్న వాళ్ళు తెచ్చుకుంటారు, మేము తెచ్చుకోలేకపోయినాం. ఏం పద్ధతి అండి ఇది? ఈ పద్ధతి ఏం బాగలేదు. ఈ ఊరు అక్కర్లేదని ఒగ్గమనండి ఆ మేడంకి. పర్వాలేదు, సురేష్ మేడంకి.